ఆశా వర్కర్లు చనిపోతూ ఉన్నారు. ఈ క్రమంలో ఆశా వర్కర్లకి కనీస వేతనం ఇవ్వాలి. 7 ఏళ్ళు అవుతా ఉంది వేతనాలు పెంచి. 7 ఏళ్ల కాలంలో ధరలు 4 రెట్లు పెరిగినాయి. 50 ఏళ్ళ లోపు నెలకి 2 ఆశా వర్కర్లు చనిపోతున్నారు. కారణం ఏమిటి? సమస్య పరిష్కారం కాకపోతే మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. ఇంటింటికి తిరిగి ప్రతి సర్వేలో మేము పాల్గొంటున్నాం, కానీ మాకైతే గవర్నమెంట్ ఏ విధంగా ఏమీ చేయట్లేదండి. వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉండదు? వాళ్ళకు 10,000 రూపాయలు కేజీ బియ్యం కొనుక్కొని తినగలుగుతున్నారు. కనీస వేతనంగా ఉందా? మమ్మల్ని కూడా గుర్తించి గవర్నమెంట్ మాకు సరైన వేతనం చెల్లించాలని ఆ ప్రభుత్వాన్ని, ప్రజల్ని అందరినీ ధన్యవాదంగా కోరుకుంటున్నాం. ఫోన్లు ఇచ్చారు కానీ ఎందుకండి ఆ ఫోన్లు ఎందుకు కూడా పనిచేయటం లేదండి. అతను మేనిఫెస్టోలో పెట్టినవే మేము అడుగుతున్నాము. ఈ సర్వేలో ఏమైనా ఇబ్బంది అయినా ఫస్ట్ పట్టుకునేది ఆశా వర్కర్లే. ఆశా వర్కర్ డ్యూటీ ఆశా వర్కర్ చేయట్లేదండి. ఏఎన్ఎంది డాక్టర్ది వీళ్ళ డ్యూటీలే చేస్తున్నాండి. ఏ రోజు మాకు ఖాళీ ఉంది, ఏ రోజు కూడా ఖాళీ లేదు. కానీ కనీసం మాకు పనికి తగ్గ వేతనం ఇవ్వమని అడుగుతున్నా. సంబంధం లేని పనులు చేపిస్తున్నారు, మాకు పనికి తగ్గ పారితోషికం ఇవ్వట్లేదు. 20 సంవత్సరాల కాలంలో ఆశా వర్కర్లు గౌరవ వేతనం ఇస్తామంటున్నారు. కనీస వేతనం ఇవ్వాలి అని అంటున్నాం. కనీస వేతనం 26,000 ఇవ్వాలనేది మా డిమాండ్. గతంలో రేట్లు పెరిగిన రేట్లకు అనుగుణంగా జీతాలు పెంచాలని పదే చెప్తా ఉన్నాం. సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని. అలాంటిదేమీ లేకుండా ప్రభుత్వాలు ఆశా వర్కర్ల చేత ఒడ్డు చాకరీ చేయించుకుంటా ఉన్నాయి. అందుకనే దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాము. మాకు 26,000 కావాలి. 26,000 జీతం అనేది మేము పనిచేయడం చాలా కష్టంగా ఉంది. అనేక యాప్లు తీసుకొచ్చారు. ఈ యాప్ల భారం విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ యాప్ల భారంతో గుండెపోటు, బీపీలు, షుగర్లు వచ్చి చాలా మంది ఆశా వర్కర్లు చనిపోతా ఉన్నారు. ఈ క్రమంలో ఆశా వర్కర్లకి కనీస వేతనం ఇవ్వాలి, గ్రాట్యుటీ అమలు చేయాలి. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అదేవిధంగా మాకు టీఏడిఏలు ఇవ్వాలని కోరుతా ఉన్నాము. మట్టి ఖర్చులు కూడా ఇవ్వాలి. మట్టి ఖర్చులు జీవో ఉంది, ఇవ్వట్లేదు. ఇట్లాంటివన్నీ కూడా అమలు చేయాలని. కనీస వేతనం, ముఖ్యంగా మాకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం గతంలో ప్రభుత్వం చెప్పింది మీకు మేము కనుక అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పింది. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలల కాలం అయింది. ఈ 20 నెలల కాలంలో కూడా ఎలాంటి జీతాల పెంపుదల అనేది మాట ఎత్తట్లేదు. అందుకనే కనీస వేతనం 26,000 ఇవ్వాలని కూడా మేము ఆశా వర్కర్స్ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆశా వర్కర్స్ కి కనీస వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు ఆశా వర్కర్లతో సమానంగా పనిచేస్తా ఉన్నారు. సమాన వేతనం, సమాన సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. 7 ఏళ్ళు అవుతా ఉంది వేతనాలు పెంచి. ఈ 7 ఏళ్ల కాలంలో ధరలు 4 రెట్లు పెరిగినాయి. ఈ పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి. మేము కనీస వేతనం 26,000 అడుగుతున్నాం. కనీస వేతనం అంటే మేము రేపు పని చేయడానికి ఇచ్చేటటువంటిది తిని, మేము ప్రజలకు మాతాశిశు సంరక్షణ, పసిబిడ్డల కోసం, గర్భవతుల కోసం, బాలింతల కోసం, ప్రజల ఆరోగ్యం కోసం మేము పనిచేస్తున్న వాళ్ళం. మేము ఆరోగ్యంగా ఉండాలి కదా. 50 ఏళ్ళ లోపు నెలకి 2 ఆశా వర్కర్లు చనిపోతున్నారు. కారణం ఏమిటి? పౌష్టికాహారం మాకు లేదు. వర్క్ లోడ్ పెరిగింది. మాకు సంబంధం లేని పని చేస్తున్నారు. సెలవులు లేవు. సర్వేల పేరుతో ఊపిరాడకుండా వేధించే పని చేస్తున్నారు. అందుకే మా ప్రాణాలు పోతా ఉన్నాయి. అందుకనే ప్రభుత్వం వెంటనే ఆలోచించాలి. ఏఎన్ఎం, జిఎన్ఎం ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళకి వెయిటేజీ ఇవ్వాలి. నియామకాలు ప్రభుత్వమే చేపట్టాలి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆశా వర్కర్ల సంఖ్యను పెంచాలి. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి. ఈ డిమాండ్ల సాధన కోసం ఈరోజు విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా చేస్తా ఉన్నాం. సమస్య పరిష్కారం కాకపోతే మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మాకు ఈ గవర్నమెంట్ మాకు చెప్పినట్లు ఏమీ చేయలేదండి. వచ్చిన తర్వాత సాలరీస్ అస్సలు పెంచలేదు. వర్క్ లోడ్ అయితే చాలా ఎక్కువైపోయింది. అసలు మేము టైంకి తిండి తినట్లేదు. వర్క్ ప్రెజర్ చాలా ఎక్కువైపోయింది. అసలు హాస్పిటల్ నుంచి, ఇట్లా సచివాలయం నుంచి చాలా వర్క్ ప్రెజర్ ఉంది. ఇంటింటికి తిరిగి ప్రతి సర్వేలో మేము పాల్గొంటున్నాం, కానీ మాకైతే గవర్నమెంట్ ఏ విధంగా ఏమీ చేయట్లేదండి. మ్యానుఫ్యాక్చర్లో చెప్పినట్లు ఏది మాకు అమల్లోకి రాలేదు. ఇప్పటికొచ్చి అసలు జీతాలు పెంచుతామన్నారు కానీ పెంచలేదండి. ప్రతి విషయంలో మరి గవర్నమెంట్ అయితే మాకు ఏ విషయంలో కూడా ముందంజ వేయలేదు. కనీసం ఇప్పటికైనా సరే గవర్నమెంట్ ముందుకు వచ్చి మాకు జీతాలు పెంచి ఆన్లైన్ వర్క్ ప్రెజర్ కూడా తగ్గించాలని మేము అడుగుతున్నామండి. సరైన ఫోన్లు అయితే మాకు ఇవ్వలేదండి. 2G ఫోన్స్ ఇచ్చారు. దాంట్లో మేము ఎలాగంటే వర్క్ చేయాలి, నాణ్యత అయినా సరే యూనిఫామ్ ఇవ్వలేదు. ఆ యూనిఫామ్ చాలా దళసరిగా ఉన్నాయి. మేము ఎండకు అసలు ఉండలేకపోతున్నాం. అలాంటి యూనిఫామ్ ఇచ్చారు. మాకు ఈ గవర్నమెంట్ అయితే ఏమీ చేయలేదు. కనీసం గవర్నమెంట్ ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించాలని, మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మనము మన దేశం మొత్తం మీద కూడా కరోనా వచ్చి ఎంతో కష్టం చేసినాం, బాధలు పడ్డాం. ఎన్నెన్నో రేత్రి పౌలు ఆశా వర్కర్లు బాగా చేసినారు.
పోలీసులు బాగా చేసినారు. ఒక గర్భవతిని కానీ ఒక రేత్రి పొగలనక తన ఆరోగ్యం కూడా అనుకోకుండా అంతంత కరోనాలో కూడా మనం బాగా చేసినామని క్లాప్స్లు కొట్టినారు. కానీ వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉండదు, వాళ్ళకు 10,000 రూపాయలు కేజీ బియ్యం కొనుక్కొని తినగలుగుతున్నారు. కనీస వేతనంగా ఉందా? ఆ ఫోన్తో మేము సర్వే చేయగలుగుతున్నామా? మా బాధలు కూడా గవర్నమెంట్ చూడాలి కదా, మా కష్టాలు కూడా. ఒక రేత్రి కాదు పొగలు 1 గంట రేత్రి అయినా ఒక గర్భవతిని తీసుకొని పోతుంటే వెళ్తున్నాం. మేమే మగ మనిషిగా ఆడ మనుషులు కాకుండా మగ మనిషిలాగా ఆ గర్భవతిని కాపాడుతున్నాం. ఒక ఫోన్ చేస్తే ఒక అంబులెన్స్ వస్తుంది. కానీ మేము మా భుజాల మీద ఆ తల్లి కాపాడాలని భుజాల మీద వేసుకొని ఆమె కోసం మేము పోరాడి వెళ్తున్నాం. మా ఇంట్లో బాధలకు కూడా మేము పోరాటం లేదు. ఓన్లీ ఒక ఊర్లో ఒక చెడ్డ పేరు రాకుండా ఒక తల్లి బిడ్డల మరణాలు, ఒక బాల్యంతులను కాపాడుతూ ప్రతి ఒక్క హెల్ప్కి ఒక ఆరోగ్యంగా టీబీ కేసు కానీ ఒక మంచి చెడ్డ కానీ ప్రతి ఒక్క ఆరోగ్య సమస్యలకి మేము హెల్ప్ అవుతున్నాము. మా ఆరోగ్యం కూడా చూసుకోలేకుండా పోతున్నాము. మమ్మల్ని కూడా గుర్తించి గవర్నమెంట్ మాకు సరైన వేతనం చెల్లించాలని ఆ ప్రభుత్వాన్ని ప్రజల్ని అందరినీ ధన్యవాదంగా కోరుకుంటున్నాం. మేము 2006లో జాయిన్ అవ్వామండి. ప్రెగ్నెంట్ నమోదు ఇచ్చిన కాంచి డెలివరీ కేసులు కానీ ఎక్కడ కానీ ఎన్ని రోజులైనా డెలివరీ అవ్వవారు కూడా మేము అక్కడే కాపలా కాసుకొని ఉంటామండి. మాకు తిండేటి తిప్పలేటి మాకు ఏమీ ఉండవండి. మమ్మల్ని ఒక గుర్తింపు కూడా లేదండి. మేము ఇప్పటికి వచ్చి 2006 నుంచి చేసామండి. ఒక గుర్తింపు కూడా లేదు. భర్త పిల్లల్ని అందరినీ వదిలేసి కూడా మేము ఇలా ధర్నాలు చేసినా సరే మమ్మల్ని గుర్తించలేదండి. ఒక హెల్త్లో కూడా గుర్తించలేదండి. మేము ఎన్ని ఫోన్లు ఇచ్చారు కానీ ఎందుకండి ఆ ఫోన్లు ఎందుకు కూడా పనిచేయటం లేదండి. వర్క్ చేయడానికి కూడా పనిచేయటం లేదండి. ఎందుకండి మేము 2006 నుంచి చేసామండి. మాకు ఉపయోగం లేదండి. ఎంత ధర్నాలు చేసినా ఎంత ఇచ్చేసినా ఒక హెల్త్ లీవులు కానీ ఏమి కూడా లేవు. అతను మేనిఫెస్టోలో పెట్టినవే మేము అడుగుతున్నాము. కనీస వేతనం ఇస్తానన్నారు. ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాల దగ్గర అవుతుంది. కనీస వేతనం లేకపోగా ఇంకా పనులు ఎక్కువ అవుతున్నాయి. ఒక ఇంట్లో ఒక ఏఎన్సీ కానీ పిఎన్సీ కానీ ఉన్నారంటే, బాలింతలు కానీ ఉన్నారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకన్నా మేము తీసుకున్న కేర్ ఎక్కువ ఉంటుంది. ఫ్రీ బస్ అంటారు. ఆ బస్సులో ఎక్కడ ఆగవు. మా సొంత డబ్బులు పెట్టుకొని మాకు వచ్చిన జీతం తక్కువ జీతంలోనే మా సొంత డబ్బులు పట్టుకొని ఏ హాస్పిటల్కి అయినా తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అంటే మేము చూసే మా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా పేదవాళ్ళే. మాకు ఎవరు ఇవ్వడాలు చేయడాలు ఉండవు. మీ జీతం డబ్బుల్లోనే మేము ఖర్చు పెట్టుకొని ఛార్జెస్ పెట్టుకొని మేము అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. మేము ఇంకోటి పండగని ఒక పబ్బం అని ఏమీ ఉండవు. మాకు అన్ని రకాల సెలవులు అడుగుతున్నాము. మేము ఆడవాళ్ళమే కదా, మాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. మా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాకు సెలవులు అడుగుతాయి. సెలవులు ఉన్న అంటే సచివాలయ ఏఎన్ఎంస్ మేము చేసే పని ఇద్దరం కలిపి చేస్తాము. కానీ వాళ్ళకి జీతం ఎక్కువ, మాకు జీతం తక్కువ. వాళ్ళకి మళ్ళీ అన్ని రకాల సెలవులు ఉంటాయి, మాకు ఆ సెలవులు ఉండవు. ఏమైనా ఇంత ప్రాబ్లమ్స్ అయినా కూడా ఈ సర్వేలో ఏమైనా ఇబ్బంది అయినా ఫస్ట్ పట్టుకునేది ఆశా వర్కర్లే. ప్రతిదీ ఎల్సిడిసిడి సర్వే అని ఎన్సిడిసిడి సర్వే అని పనికిరాని ఫోన్లు ఇచ్చి ఎల్సిడిసిడి ఎన్సిడిసిడి హెచ్బిఐ విజిట్లు అని ఇవ్వని ఎన్ని యాప్లలో ఎన్ని పెట్టారో. ఈ మధ్యన చాలా మంది వచ్చిన ఆశా వర్కర్లు చాలా వరకు చదువుకున్న వాళ్ళమే. అలాంటి వాళ్ళకి వెయిటేజ్ ఇచ్చి కొత్తగా ఏఎన్ఎం పోస్టులు తీస్తే ఆ పోస్టులు ఇమ్మని మీ సందర్భంగా మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాం. గత గవర్నమెంట్లో మీరు ధర్నాలు చేసినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఆ రోజు మీ టెంట్లోకి వచ్చారు. మేము వస్తే న్యాయం చేస్తాను. వచ్చి 2 ఏళ్ళు పూర్తవుతుంది. 2 ఏళ్ళు మీకేం న్యాయం చేయలేదా? మేము అది నమ్మే కదండి ఓట్లేసి గెలిపించాము. మరి ఓట్లేసి గెలిపించినా కూడా 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా కనీసం 5,000 కూడా పెంచిన పాపానికి పోలేదు ఈ గవర్నమెంట్. అందువల్లే కదా ఇప్పుడు కానీ ఇంకా ఆలోచిస్తే గవర్నమెంట్ కోసం మేము అందరూ ఆలోచించాల్సి వస్తుంది. ఆశా వర్కర్ డ్యూటీ ఆశా వర్కర్ చేయట్లేదండి. ఏఎన్ఎంది డాక్టర్ది వీళ్ళ డ్యూటీలే చేస్తానండి. ప్రతిదీ సర్వే ఓటీపీలు అనుకుని ఉంటుండ్రండి. మాకు ఆ ఓటీపీలు చెప్పడానికి మాకు జనాలు ఇసిగిపోతారు. ప్రజలు మాకు సహకరించడం లేదు. అయినా కూడా గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించాలని కోరుకుంటున్నాం. జిల్లా ఈపురపాలెం పిహెచ్సి నుంచి వచ్చాము. మా మెయిన్ డిమాండ్స్ ఏంటంటే మాకు సెలవులు లేవు. మెయిన్గా కనీస వేతనం 26,000 ఇవ్వాలని అడుగుతున్నాం. ఎందుకంటే పెరుగుతున్న ధరలకు అనుకూలంగాను ఎప్పుడు కూడా 24 hours
అవర్స్ డ్యూటీ అంటున్నారు, 24 అవర్స్ చేస్తారు. 94 సచివాలయం అంటారు, 94 సచివాలయంలో ఉంటున్నాము. అక్కడి నుంచి ఒకవేళ డెలివరీకి ఏదన్నా అమ్మాయికి పెయిన్స్ వచ్చి ఎమర్జెన్సీకి వెళ్ళాల్సి వస్తున్నాము. దానికి డబ్బులు లేవు, ఏమీ లేవు. ఫ్రైడే అంటారు, ఫ్రైడే వస్తాయి. గురువారం వస్తే ఐరన్ టాబ్లెట్లు అంటారు, మంగళవారం రోజు ఫ్రీ సర్వే అంటారు, బుధవారం వ్యాక్సిన్ అంటారు, శనివారం వ్యాక్సిన్. ఏ రోజు మాకు ఖాళీ ఉంది? ఏ రోజు కూడా ఖాళీ లేదు. కానీ కనీసం మాకు పనికి తగ్గ వేతనం ఇవ్వమని అడుగుతున్నా. కనీసం 26,000 ఇవ్వాలి. అన్ని రకాల సెలవులు కూడా మంజూరు చేయాలి. ఎందుకంటే కరోనా టైంలో ఎంతో పోరాడారమ్మంటున్నారు. కరోనా టైంలో ఎవరు రాలా, అందరూ ఇళ్లలోనే ఉన్నారు. కానీ ఆశా వర్కర్స్ ప్రతి ఒక్కరు కూడా వచ్చి సర్వీసెస్ ఎంతగానో ఇచ్చారు. కానీ ఈ రోజున ఆశా వర్కర్స్ జీతాలు పెంచాలంటే దేశంలో ఎక్కడా లేని విధంగా మేమే ఇస్తున్నాం అంటున్నారు. కానీ దేశంలో ఎక్కడా కూడా ఇంతవరకు చేయట్లేదు, ఇక్కడే ఇంతవరకు చేపిస్తున్నారు. అందుకని మాకు కనీస వేతనం 26 ఇచ్చే వరకు మా పోరాటం ఆపము, ఇంకా పెద్ద ఎత్తులో కూడా చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు పనికి తగ్గ పారితోషికం ఇవ్వాలని అడుగుతున్నాం అండి. మాకు సంబంధం లేని పనులు చేపిస్తున్నారు, మాకు పనికి తగ్గ పారితోషికం ఇవ్వట్లేదు. గర్భిణీలు టార్గెట్ ఇచ్చారు, డెలివరీలకి తీసుకెళ్లాలంటున్నారు, NCDCD చేయాలంటున్నారు. ఇవన్నీ మా పనులు కాదు, అయినా సరే చేపిస్తున్నారు. ఇవి వద్దని అడుగుతున్నాం.